హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఇంట్లో గ్లీజర్ ఖరాబ్ అయింది. ఇప్పాము. ఇగో ఇట్లా హీటర్ ఉంది లోపల, చూపించు. ఇగో ఎలా ఫ్లోరిన్ పట్టుకుందో చూడండి. ఇదిగో అది కడుగుతే ఇది ఇంత నీట్గా అయింది. దాని చెత్త చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో ఫ్లోరిన్. దాంట్లో వెళ్ళింది లోపల, ఎంత ఫ్లోరిన్ ఉంది చూడండి. చూడండి ఇంత సిమెంట్ది లాగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, మనం వాటర్ తాగుతాము వేడి పట్టుకోకుండా. ఇలానే మనం వేడి పట్టుకోకుండా చల్లనీళ్ళు తాగు, ఇలానే కిడ్నీలు రాళ్ళు వస్తాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. చూడండి ఎలా వస్తుందో. ఈ బాక్స్, ఇది ప్లగ్, అక్కడ ఒక బాక్స్ ఉంది. ఇది మొత్తం కలిపి మళ్ళీ ఈ ఫిట్టింగ్ చేయాలి. దీని ఫిట్టింగ్స్ ఏవి, ఫిట్టింగ్స్ ఏవి, ఇదిగో పైకి వెళ్ళి ఇది వస్తుంది. ఇది మొత్తం క్లీన్ చేసి హీటర్, ఇదిగోండి హీటర్ క్లీన్ చేసి దీంట్లో పెట్టేసేయాలి. దీంట్లో పెట్టేసేస్తే ఇది ఇలా వస్తుందండి. దీనికి మొత్తం గట్టి కొట్టామనుకో పోతుంది మొత్తము. ఒక 5 years అయింది ఇది గ్లీజర్, కానీ చాలా బాగా పనిచేసిందండి వీగార్డ్ గ్లీజర్. అప్పుడప్పుడు ఇలా ఫ్లోరిన్ తీసుకుని మళ్ళీ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది మొత్తం క్లీన్ చేసినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, హీట్ పెడుతున్నాము. అది చెత్త పోవడానికి హీట్ అవుతుంది. అది రెడ్గా మొత్తం పొట్టు ఊడిపోతుంది. చూడండి అది లైట్ నానా, అది ఎట్లా పొగలు వచ్చేస్తుంది చూడు. చెక్ చేసి హీట్ చేస్తున్నాడు. నాకైతే భయం వేస్తుంది, చెప్పులు వేసుకున్నా. అగో ఎలా పొగలు వస్తుందో. బండి హీట్ అయింది కదా, చూడండి ఫ్రెండ్స్. అది అలా పొట్టు తీసేసి ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. అది క్లీన్ అయిపోయిన తర్వాత ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు హీటర్ హీట్ అవుతుంది. మా గ్లీజర్లో నీళ్ళు రావట్లేదు అని చెక్ చేసాము. ట్యాప్ ఇప్పాము, రాలేదు. నల్లు వలగొట్టాము, రాలేదు. ఇది ఇప్పితే దాంట్లో అంత ఫ్లోర్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలా చేసాము. చూడండి ఎంత నీట్గా అవుతుందో. ఇప్పుడు క్లీన్ అవుతుంది చూడు, పోయిన దగ్గర అలా నీట్గా కావాలన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, పొట్టు కొడితే ఇక ఎంత పడిందో కింద. మళ్ళీ ఒక్కసారి హీట్ చేస్తే ఇంకా క్లీన్ అవుతుంది. చూడండి నీట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ హీట్ పెడుతున్నారు. అట్లా 1 or 2 times 3 times హీట్ పెట్టేసి అట్లా పొట్టు తీసేసిన తర్వాత 1 నిమిషంలో ఎంత పవర్ఫుల్, 1 నిమిషం కూడా పట్టట్లేదు, ఎంత హీట్ అవుతుంది చూడండి. హీట్ అవుతుంది. ఇందాక పొట్టున్నది వస్తుంది, హీట్ అవుతుంది. అప్పుడు వాటర్ ఉన్నదాక పొగలు వచ్చాయి. ఇప్పుడు వాటర్ అయిపోయాక పొగ రాలేదు, అంత బ్లాక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి గ్లీజర్ ఖరాబ్ అయితే. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి, చేయండి. తెలిస్తేనే చేయండి, లేకపోతే చేయకండి. షాక్ కొడుతుంటే పోతాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొట్టాలి. మొత్తం కొడుతున్నాం చూడండి. ఇదంతా తీసేయాలి. గట్టికి కొట్టొద్దు. గట్టికి కొడితే ఏమవుతుందంటే ఇది లోపల హోల్ పడింది అనుకో, హీట్ కావు వాటర్. ఈ మీద పొట్టు మొత్తం తీసేయాలి, ఎందుకో పడిపోతుంది పొట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఇది కూడా పని చేయలేదు అంటే ఇలాంటిది కొత్తది దొరుకుతుంది హీటరు. ఇది తెచ్చి ఫిట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఫిట్ చేస్తాము, చూపిస్తాం.